నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మేడం ఎన్ చూస్తున్నాం కదా, ఈమె దాదాపు 8 మాసాల క్రితం ఈమె గురించి మాట్లాడుకున్నాం. ఈమె పూర్తి పేరు నోషిబా షహజాద్ మసూద్. ఈవిడ పాకిస్తాన్కి చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త. అది బయటికి కనపడే పిక్చర్ అనమాట. లోపల పిక్చర్ ఏంటంటే షీ ఈజ్ వర్కింగ్ ఫర్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్గా ఆవిడ పనిచేస్తారు. అండ్ అలాగే తన సామ్రాజ్యాన్ని ఐఎస్ఐ సహాయంతో విస్తరించుకుంటున్నారన్నమాట దక్షిణాసియా దేశాల్లో. ఆవిడ మెయిన్ ఫోకస్ అంటే ఆమెకి ఐఎస్ఐ ఇచ్చిన డ్యూటీ, ఆవిడకి మెయిన్ ఫోకస్ అంటే కేవలం ఆమె ఒక్క ఫోకస్ అనే కాదు, ఏంటంటే భారతదేశంలో ఈ యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయర్స్ని క్యాచ్ చేయటం. అలా ఆమె టార్గెట్ ఏంటంటే ఒక 3,000 మంది టార్గెట్. 3,000 మందిని ముందుగా ఆమె తన వ్యాపార సామ్రాజ్యంలో భాగం చేసుకుంది. ఎలా? వాళ్ళకి పాకిస్తాన్ సందర్శనకి వీసాలు అరేంజ్ చేయడం. ఇలాగా ఈమెకి ఏంటంటే ఈ జయాన్ ట్రావెల్స్ అండ్ టూరిజం అనే సంస్థ లాహోర్లో ఉందన్నమాట. దీని ద్వారా ఇప్పుడు పాకిస్తాన్ విజిట్ చేయాలనుకుంటారు, అలాంటి ఆసక్తి ఉంటుంది. అందులో చారిత్రక ప్రదేశాలు ఉంటాయి, అలాగే కొన్ని హిందూ పురాణాలకు సంబంధించిన విశ్వాసాలతో కూడుకున్న ప్రదేశాలు ఉంటాయి, ఆలయాలు ఉంటాయి. అవి సందర్శించడానికి ఈవిడ హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే నెట్వర్క్ ఎలా పనిచేస్తుందని చెప్తే, ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ ఉంటుంది, ఆ ఎంబసీలో ఉన్న వాళ్ళ ద్వారా ఇలా ముందర యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ని లాగుతారనమాట. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది తెలుసు కదా, ఆవిడ అట్లనే లాక్కెళ్ళింది. తర్వాత హైదరాబాద్ చెందిన ఇంకొక యంగ్స్టర్, అతన్ని కూడా అట్లనే తీసుకెళ్ళి ల్యూర్ చేస్తారు. ల్యూర్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్రెయిన్ వాష్ చేయటం అండ్ డబ్బులు ఆఫర్ చేసి నెమ్మదిగా వాళ్ళ ఏజెంట్కి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ. ఇప్పుడు ఈవిడ పేరు ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే, మేడం ఎన్ పేరు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, ఈమె నెట్వర్క్ ఎట్లా ఉంటుంది, చాలా పటిష్టమైన నెట్వర్క్, నోబడీ కెన్ బ్రేక్. అంటే మనకి సిస్టమ్స్కి ఫైర్ వాల్ ఎలా ఉంటుందో, ఈవిడ నెట్వర్క్ కూడా అన్ని భద్రతా వ్యవస్థలు ఉంటాయి, అంచెలంచెల భద్రతా వ్యవస్థలు. ఈమె భర్త ఇంతకుముందు పాకిస్తాన్ సివిల్ సర్వీస్లో చేసి రిటైర్ అయ్యారు. ఈవిడ ప్రస్తుతం ఏంటంటే షహజాద్, అంటే అసలు మేడం ఎన్ అనే కోడ్ నేమ్ ఆవిడకి, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు ఇచ్చింది. అసలు పేరు ఇందాకే చెప్పుకున్నట్టు నోషిబా షహజాద్ మసూద్. ఈవిడికి బలమైన అనుబంధం ఉంది. పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఈ బలమైన అనుబంధం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు మళ్ళీ క్యాంప్స్ డిస్మాంటిల్ చేస్తున్నారు. అదే మనం డిస్మాంటిల్ చేసిన తర్వాత టెర్రరిస్టులు మళ్ళీ తిరిగి నిర్మించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడైతే పీఓకేలో మొత్తం 9 క్యాంప్స్ మనం డిస్మాంటిల్ చేసింది మన ఇండియన్ మిలిటరీ. భారతదేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ని తిరిగి ల్యూర్ చేయడానికి ఈవిడ ఏంటంటే తన నెట్వర్క్ని మళ్ళీ కొన్నాళ్ళు ఆపింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వ్యవస్థని. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మన ఒక వారం 10 రోజుల క్రితం సంఘటన కల జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్లో పీఓకేలో ఏరియల్ డ్రోన్స్ పంపించి ఏరియల్ సర్వే చేయించారు. ఆ ఏరియల్ సర్వేకి ఉపకరించిన వాళ్ళు వ్యక్తులు కేవలం జమ్మూ కాశ్మీర్కి చెందిన వాళ్ళే లేరు, దేశం మొత్తం ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్స్ నెట్వర్క్లో భాగంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని ఒక సమాచారం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచైనా కావచ్చు. అంటే బేసిక్గా ఏంటంటే యావ ఉండాలి, టూరిస్టులు అయి ఉండాలి, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎలా ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తుందంటే ఆవిడ, సరే బ్లాగర్స్ ఉంటారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు రాసే కథనాలు వాళ్ళ భాషలో అవన్నీ తర్జుమా చేయించుకుంటుంది ఈవిడ. చేయించుకొని వాళ్ళతోటి ఒక నెక్సస్ ఏర్పాటు చేసుకోవటం. వాళ్ళకేంటి, ఫలానా జయాన్ ట్రావెల్స్ అండ్ టూరిజం అనే ఏజెన్సీ ద్వారా వెళ్తే మనకు అసలు చాలా సేఫ్గా వెళ్ళేసి వస్తామని. మొత్తంగా చూస్తే ఏంటంటే ఈవిడ ఎవరితోటి ఎక్కువగా పనిచేస్తుందంటే, ఎవరిని టార్గెట్ చేస్తుందంటే, పాకిస్తాన్లో హిందూ సిక్కు యాత్రికుల పర్యటనలు నిర్వహించే సంస్థలతోటి మేడం ఎన్ గారు కనెక్ట్ అయి ఉంటారనమాట. వాళ్ళు ఈ సంస్థ ఏం చేస్తుంది, జయాన్ ట్రావెల్స్ సంస్థ అక్కడి ప్రభుత్వ సంస్థ ఉంది ఒకటి పాకిస్తాన్లో, ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తుంది అనమాట. దీని ద్వారా ఆమెకి ఉన్న సైనిక నిఘా విభాగాలతో సంబంధాలు మరింత స్పష్టమవుతున్నాయి. ఇప్పుడు ఒక డైరెక్ట్ గవర్నమెంట్ ఏజెన్సీ పనిచేసేప్పుడు హై అండ్ ఏజెన్సీ అది. సో మిలిటరీ అండ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ ఇవి స్పైయింగ్ ఏజెన్సీస్, వీటన్నిటితో కూడా ఆవిడకి నెట్వర్క్ ఉంది. అలాగే ఇంకా మన దేశంలో చూస్తే ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ప్రధానంగా ఈ నగరాలతోటి ఆవిడకి అనుబంధంగా పనిచేసే ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళే బార్డర్లో ఈమె తరఫున పనిచేయాలి, అంటే ఈమె ఇచ్చే అసైన్మెంట్కి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అందుకని ఈవిడ పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే చూస్తే కనుక సరిహద్దుల్లో డ్రోన్స్ తోటి ఏరియల్ సర్వే జరిపినట్టు
మన నిఘా వర్గాలకి తేలింది. ఎక్కడెక్కడ ఏరియల్ సర్వే జరిపారు, ఎక్కడెక్కడ మళ్ళీ మనకి ప్రమాదం పొంచి ఉంది, వీటన్నిటి మీద మన నిఘా వర్గాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. అసలు ఆ విషయంలో మనం ఆలోచించాల్సిందే లేదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పదే చెప్పారు, ఆపరేషన్ సింధూర్ 2 అంటూ దిగితే అసలు ప్రపంచ పటంలో పాక్ ఉండకపోవచ్చు అనే సంకేతాలు కూడా స్పష్టంగా ఇచ్చారు. అయినా కూడా ఏంటంటే సింత చచ్చిన పులువు సావదని ఒక సామెత. అయినా కూడా ఏంటంటే బేసిక్గా టెర్రరిజమే వాళ్ళ శ్వాసగా జీవిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైనిక పాలకులు ఇలాంటి మేడం ఎన్ లాంటి వాళ్ళని రంగంలోకి దింపి మళ్ళీ రెండో దోవలోనో మూడో దోవలోనో ఆకట్టుకునే ప్రయత్నం, డబ్బులు ఇసిరేసి ల్యూర్ చేసుకునే ప్రయత్నం, ఇలా రకరకాల ఆ ల్యూర్ చేసే క్రమంలో మొత్తం 3-4 కోణాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే డబ్బుల వరకు పరిమితం అవుతున్నారు, రెండోది బెదిరించడం, మూడోది కన్వర్షన్, నాలుగోది ఇంకెలా ఉంటుందంటే వేరే చెప్పక్కల్లా. సరే, ఇప్పటిదాకా ఆవిడ 500 మంది సభ్యులతో స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేసిందనేది భారత నిఘా వర్గాలకు ఉన్న ప్రాథమిక సమాచారం. ఆ నెట్వర్క్ ఏమైనా పెరిగిందా? ఆవిడ టార్గెట్ అయితే 3000 మంది, అందులో 500 మందితో అయితే స్లీపర్ సెల్ నెట్వర్క్ తయారు చేసింది. ఇప్పుడు ఆ స్లీపర్ సెల్ నెట్వర్కే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఈమె ట్రావెల్ ఏజెన్సీకి అనుబంధంగా పనిచేస్తున్నట్టు సమాచారం. అలాగే కేవలం అంటే అనుమానం మనకి ఎంతసేపు ఎక్కడికి వస్తుంది, ఆ పెహల్గాం చుట్టుపక్కల వాళ్ళ ఊళ్ళలో నివసించి, కానీ అక్కడ లోకల్స్ కన్నా కూడా బయట రాష్ట్రాలకు చెందిన వాళ్ళని ఈవిడ ఎంగేజ్ చేసుకుంది. యాజ్ వెల్ బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు కూడా ఈవిడ నెట్వర్క్లో ఉన్నారనమాట. ఈవిడికి పాక్ ఐఎస్ఐ నుంచి, పాక్ ఆర్మీ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏంటంటే కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐఎస్ఐ అనమాట. పాకిస్తాన్కి వెళ్ళిన భారతీయ ఇన్ఫ్లుయెన్స్ని అక్కడి సైనికాధికారులకు, ఐఎస్ఐ ప్రతినిధులకు పరిచయం చేయడం, వాళ్ళతో డిన్నర్ అరేంజ్మెంట్స్ చేయటం, ఫోటో సెషన్స్ అండ్ అడ్రస్సింగ్ ద మాసెస్ చేసి కన్వర్షన్కి దిశగాను, అండ్ భారతదేశం ఎంత క్రూయల్గా ఉంటుంది, వాస్తవంగా భారతదేశం చెప్తోంది ఏంటి, బయట పరిస్థితులు ఏంటి, ఎలా ఎంత దారుణంగా పాకిస్తాన్ నడిచింది, ఇలాంటి కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ షీఈ్ వెరీ గుడ్ ఆరేటర్ అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన సమాచారం. వీళ్ళు ఇప్పటివరకు మొత్తం 3000 మంది భారతీయులు ఆవిడ సంస్థ సేవలు పొందారు. అంటే ఏదో జస్ట్ విజిట్ మీద. అందులో 1500 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. సో మరి ఈ నెట్వర్క్ చూడండి, వాళ్ళు ఏ దేశాల్లో సెటిల్ అయ్యారు, నేటివ్ ఇండియన్స్ అయినప్పటికీ రకరకాల దేశాల్లో సెటిల్ అయ్యారు. సో అక్కడ కూడా ఆవిడ నెట్వర్క్ని స్ప్రెడ్ చేసుకుంటూ వస్తుంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో వీసా విభాగంలో ఆవిడకి ఇంతకుముందు, ఇప్పుడు కాదు, ఇంతకుముందు ప్రీ ఆపరేషన్ సింధూర్ ఆవిడకి ఒక ప్రత్యేకమైన చొరవ ఉండేది. అక్కడ ఫస్ట్ సెక్రటరీ వీసా సుహైల్ కమర్, కౌన్సిలర్ ట్రేడ్ ఉమర్ ప్రేయర్తో కలిసి ఆవిడకి సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణ. ఆమె నుంచి వచ్చే ఒక్క ఫోన్ కాల్తో ఆవిడ కోరుకున్న వారికి, ఆవిడ చెప్పిన వారికి వీసా లభించేదిట. అంటే సీ హౌ ఇన్ఫ్లుయెన్షియల్ షీ ఈజ్ అనేది ఇక్కడ. అండ్ వీసా ఆఫీసర్గా పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రెహమాన్ ఎలియాస్ డానిష్, అతను పంపించేశారు. సో ఆ డానిష్తో ఆమెకి ఇంతకుముందు మంచి పరిచయం ఉంది. మేడం ఎన్ సిఫార్స్ లేదా స్పాన్సర్షిప్ ఉంటే భారతీయులకు పాకిస్తాన్ విజిటర్ వీసా లభించేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారంతో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు మేడం ఎన్ పేరు చాలా ప్రముఖంగా తెర మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ఆవిడ ఏమైనా పేరు మార్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఆవిడ ట్రావెల్ ఏజెన్సీ ఆపరేషన్స్ మాత్రం లైవ్లో ఉన్నట్టు మన నిఘా వర్గాలకు అనుమానం. దానికి సంబంధించిన ప్రోబ్ ఎలాగూ చేస్తారు ఒకటి. అండ్ పాకిస్తాన్కి వీసా మీద వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ వివరాలన్నీ కూడా ఈరోజు మరి నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. ఎవరికైనా వీసా పొంది ఉంటే వాళ్ళ పర్పస్ ఏంటి అనేది కూడా చూస్తున్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా పాకిస్తాన్లో ఎవరికి ఉన్నాయనేది. ఎందుకంటే ఈవిడ చాలా డేంజరస్ నెట్వర్క్ని షీ హాస్ బిల్ట్ అండ్ షీ ఈజ్ బిల్డింగ్ అనదర్ నెట్వర్క్. ఎలాగా, పంజాబ్ ప్రాంతంలోని పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో పనిచేసిన సిక్ అధికారులకి భారతదేశంలోని పంజాబ్లో ఉన్న వాళ్ళతోటి ఉన్న పరిచయాలని ఆసరాగా చేసుకొని నెమ్మదిగా వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి కావలసిన ఒక కసరత్తు అయితే ఆవిడ ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది, ఇన్సెసెంట్గా చేస్తుంది. వాళ్ళ అసీం మునీర్ అంటుంటాడు కదా, ఇన్సెసెంట్ ఎఫర్ట్స్. ఈవిడ కూడా అంతే చేస్తూ వస్తుంది. సో ఆ క్రమంలో ఎవరు కొంత చెదిరిన మనస్తత్వంతో ఉన్నారో లేదా డిస్టర్బ్డ్ సైకలాజికల్ మైండ్ సెట్తో ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం కోసం డిఫరెంట్ డేటాబేస్ ద్వారా వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. అండ్ షీ హ్యాస్ గాట్ సచ్ ఎ బిగ్ నెట్వర్క్ బిగ్ డేటాబేస్ అనేది ఇప్పుడు ఆవిడ దగ్గర ఉందనేది అనుమానం. సో ఎవరెవరు టార్గెట్ అవుతున్నారు, ఎలా టార్గెట్ చేస్తుంది, ఇది మన నిఘా వర్గాలు ప్రస్తుతం ఆమె మీద పెట్టిన ఫోకస్. చూద్దాం ఏం జరుగుతుందో.